మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారన్న వార్తల్లో నిజమెంత? వేం నరేందర్ రెడ్డితో పాటు డీకేతో మల్లారెడ్డి భేటీని ఎలా చూడాలి? మల్లారెడ్డి ఎంట్రీని రేవంత్ ఇష్టపడడం లేదా? రేవంత్ వద్దన్న మల్లన్న మాత్రం కాంగ్రెస్కే జై అంటున్నాడా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కంటే కూడా పూలమ్మినా, పాలమ్మినా, కట్టెలమ్మినా, ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా అనే డైలాగ్ ద్వారానే మల్లారెడ్డి పాపులర్ అయ్యారు. అంతేనా? నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది అని కూడా డైలాగ్ పేరుస్తూ హల్చల్ చేశారు. అయితే బళ్ళు ఓడలైనట్టు, ఓడలు బళ్ళైనట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తవడంతో మల్లారెడ్డికి కూడా కష్టకాలం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో తన హవాను కొనసాగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు భూ కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై మల్లారెడ్డి సైతం రేవంత్పై ఘాటుగా స్పందించారు. ఇక ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజీకి రోడ్డు వేసుకున్నారన్న ఆరోపణలతో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ ముందే గ్రహించిన మల్లారెడ్డి కాంగ్రెస్ గెలవగానే ఆ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మావాడేనని, తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇటీవల రాజశేఖర్ రెడ్డికి చెందిన భవనాలను కూడా అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఇటీవల ఎన్నికల్లో మల్లారెడ్డిపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. స్వయంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు తానే మల్లారెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు తానే పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నా రేవంత్ పెద్ద ఆసక్తిగా లేరని అంటున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి మాత్రం తన ఆశలు వదులుకోకుండా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ద్వారా పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి తాజాగా డీకే శివకుమార్ను కలవడం హాట్ టాపిక్ అయింది. డీకే శివకుమార్తో భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి, ఆయన తనయుడు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక వాద్రాను మల్లారెడ్డి కలుస్తారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఆమె అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రియాంక డీకే శివకుమార్ ద్వారా తెలంగాణ పీసీసీ నేతలపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేరాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కూడా మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆ సమయంలోనే మల్లారెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్ను కలిసి తాము వేం నరేందర్ రెడ్డిని ఎందుకు కలవాల్సి వచ్చిందో మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతలోనే ఇప్పుడు డీకే శివకుమార్తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.